హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ అండి. ఫస్ట్ ఫ్లవర్స్ తోటి స్టార్ట్ చేస్తున్నానండి. ఇవి కొత్త రకం మల్లె మొన్న తెచ్చానండి లాస్ట్ టైము. ఇవి చాలా బాగున్నాయి, చాలా స్మెల్ వస్తున్నాయి కూడా. ఇంక ఇది గులాబీ పువ్వు. ఇదొకటి ఇప్పుడు తగ్గిందండి, హార్వెస్టింగ్ తగ్గింది ఈ ఫ్లవర్స్ది. ఇప్పుడు మనం ఫ్లవర్స్ అయిపోయాక అది కాడ తీసేయాలని చెప్పాను కదా, అది తీసేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం మెయిన్ హార్వెస్ట్ స్టార్ట్ చేద్దామండి. ఆకుకూరలో ఇది గంగవాయిలాకండి. ప్రతి కుండీలో ఇలా పడి వచ్చిందండి. ఎంత వస్తుందో ఈరోజు అయితే చూడండి. మీరు ఆవు పేడ ఎరువు తెచ్చుకొని 4 కుండీలు వేసుకున్నాం అనుకోండి, ప్రతి దాంట్లో పడి వస్తుంది. ఇది మనం ప్రమేయం లేకుండానే వెయ్యకుండానే వచ్చే ఆకుకూర. దేవుడు సృష్టి అంటే ఇదే. మనకి ఏ సీజన్లో ఏది కావాలో అదే పండడానికి ఉపయోగపడుతుంది కదండి. దాన్ని అనుసరించే మనము ముందుకు సాగాలి. అది ఆకుకూరల రూపంలో అయినా కానీ, కాయగూరల రూపంలో అయినా కానీ. ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో కొన్ని కాయగూరలు అవి పండుతాయి అంటారు కదా, ఆ సీజన్లోనే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ సీజన్లో వచ్చే హెల్త్ ఇష్యూలు సరిచేస్తాయండి. ఇప్పుడు ఇవి కట్ చేస్తాను కదండి. ఇవి కట్ చేశాక ఇప్పుడు నేను ఒలుచుకుంటాను కదా ఆకులు, అవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తానంటే అందులో గింజలు అవన్నీ ఆకాకు అలా ఒలుచుకొని లేత కాడలు వేసి మిగతాయన్నీ ఒక దాంట్లో వేస్తాను కదా, అలా అందులో ఫుల్గా వచ్చేస్తాయి. అలా పెంచుకున్న ఆకుకూరే ఇంత గార్డెన్ అంతా తయారైందండి. చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో అసలు లేత ఆకుకూర. అసలు మనము కొనుక్కున్నా కానీ ఇలాంటి ఆకుకూర వస్తుందండి. మన అంత ఫామ్ ఫ్రెష్ లాగా మన టెర్రస్ గార్డెన్ ఫ్రెష్ ఆకుకూర అండి. ఇదైతే చూడండి ఎర్రకాడల బచ్చలి. ఇది చూడడానికి కూడా ఎంత అందంగా ఉందో చూడండి అసలు. ఇంకా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లాస్ట్ టైం అన్ని కాడలతోటి కింద వేర్లతోటి తీసేసాను కదా, ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట ఆ కుండీలో. అందుకని ఏం చేస్తున్నానంటే మొత్తం పైన కట్ చేస్తున్నాను. అంటే వేర్లతోటి పీకేయకుండా కట్ చేస్తున్నాను. చూడండి ఈ ఒక్క టబ్లోనే ఎంత వస్తుందో చూడండి. చాలాదా మన ఫ్యామిలీకి. దీంట్లో అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇదైతే ఎర్రకాడలు కదా, కలర్స్ దాంట్లో మెయిన్గా క్యాన్సర్ కణాలను తగ్గించే గుణాలు కలర్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ ఉంటాయంటండి. ఫ్రీ రాడికల్స్ని తొలగించి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర ఈ ఎర్రకాడల తీగబచ్చలి. చూడండి ఇందులో కాసరగడ్డలు ఉందండి. మొన్న నేను ఈ వేర్లతోటి ఎర్రబచ్చలి కాడలతో సహా తీసేసాను కదా, అప్పుడు అది ఊడిపోయిందనమాట, తెగ వచ్చేసింది. అప్పుడు ఇంకా మళ్ళీ మొలుస్తుందండి, ఎందుకంటే అందులో లోపల దుంప ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ దుంపలో మళ్ళీ మొక్క మనకు వస్తుంది. ఈ వీక్ హార్వెస్ట్లో రేర్ వెరైటీ అండ్ అందరి దగ్గర దొరకదండి. ఇది నేను సాయిలీలా వ్లాగ్స్లో తెచ్చానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సాయిలీలా స్టోర్ నుంచి పర్చేజ్ చేసుకున్నాను. వైట్ కాడల తోటకూర అంటే చందమామ తోటకూర అనమాట. చూడండి ఎంత వైట్గా ఉంటుందో. అది ఈరోజు మనకి హార్వెస్టింగ్ ఉందండి. కానీ ఫస్ట్ నేను ఏం చూపిస్తున్నానంటే ఇది చూడండి తెల్ల గురువింజ మొక్క అనమాట. లాస్ట్ టైము మొత్తం ప్రూనింగ్ చేసేస్తే చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. ఇదేమో నేలవేమో. ఇది షుగర్కి చాలా బాగా పనిచేస్తుందండి. నేలవేమో అంటే విషంలాగా ఉంటుంది, అది నోట్లో పెట్టుకుంటే అంత చేదుగా ఉంటుంది అనమాట. అది 1 అవర్ కూడా నోట్లోంచి ఆ చేదు అనేది పోదనమాట, అంత భయంకరంగా ఉంటుంది. కానీ డయాబెటీస్కి చాలా మంచిది. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే రావాకులు కోసుకుంటున్నానండి, హెల్త్ కషాయం కాసుకోవడానికి. ఇది లక్ష్మీ తరు మొక్క అండి. ఇది 3 ఇయర్స్ తర్వాత ఆకులు కషాయం కింద వాడుకోవచ్చంట. ఈ పండిపోయిన ఆకులు కూడా వాడుకోవచ్చంట. ఇప్పుడు 2.5 ఇయర్ అయిందండి. ఇంకొక 6 మంత్స్ తర్వాత అవి కషాయంలో వాడుకోవడానికి ఉపయోగపడతాయి. చూడండి ఎంత ఆకుకూర ఎంత కోసానో. రావాకులు ఒక 2-3 రోజులకి కషాయంకి పనికొస్తుందని తీసుకున్నానండి. వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను లాస్ట్ ఒక దాంట్లో చెప్పాను అనమాట. అది ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం చాలా బాగా తగ్గిస్తుందండి. తప్పనిసరిగా మనం ఇంట్లో పెంచుకొని వాడుకోదగిన మొక్క రావి మొక్క. ఇంక ఇదైతే పునర్నవ ఎర్రగలిజేరు తెల్లగలిజేరు అంటారు కదండి. ఇదైతే నా వీడియోలో ప్రతిరోజు
ప్రతి వీక్లో 3 టైమ్స్ అయితే మేము తింటున్న ఆకుకూర అండి ఇది. ఇది చూడండి ఆరెంజ్ తోటకూర అనమాట. ఇది కూడా నేను సాయిలీలా స్టోర్ నుంచే తీసుకున్నాను చూడండి. కాకపోతే తెల్ల కాడల తోటకూర వచ్చినట్టు జర్మినేషన్ రేటు దీనికి తక్కువ ఉందన్నమాట. అందుకని నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ వచ్చింది విత్తనాలకు వదిలేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ కొంచెం హార్వెస్ట్ చేసి మనం వాడుకొని నెక్స్ట్ వచ్చేది వదిలేద్దాం అనుకుంటున్నాను విత్తనాలకి. అందుకే ఇప్పుడు ఈ ఉన్న 4 మొక్కల్లో మా పైన టిప్స్ కట్ చేస్తే కింద నుంచి 4-5 స్టెమ్స్ అలా వస్తాయి కదా, అప్పుడు మనం నెక్స్ట్ హార్వెస్ట్కి కొంచెం ఎక్కువ ఆకు వచ్చేదానికి ఉపయోగపడుతుందని ఇలా పైన టిప్స్ కట్ చేస్తున్నాను. ఇది ఆరెంజ్ తోటకూర. ఇంక ఇది చందమామ తోటకూర కదండి, చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. దానికన్నా ఇవి ఎక్కువ వచ్చాయన్నమాట. ఇవి కట్ చేస్తున్నాను. ఈరోజైతే ఇది ఈ హార్వెస్ట్లో రేర్ అండ్ కొత్త రకం ఆకుకూర వచ్చిందండి మన హార్వెస్ట్లోకి. ఇది కూడా చాలా మంచిదంటండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కలర్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అనుకుంటున్నాం కదా, అలానే ఇది కూడా ఒక రకం అండి. ప్రతి ఒక్కరూ ఇది కూడా తెచ్చి వాడుకోవచ్చు. దీని కాడలు ఎంత వైట్గా ఉంటాయంటే చూడండి, ఆకు కూడా అలాగే ఉంటుంది చూడండి, రౌండ్గా నార్మల్ తోటకూర ఉన్నట్టు ఉండదు. ఇదేమో ఆరెంజ్ తోటకూర, దీనికి దానికి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. ఇదేమో నార్మల్ తోటకూర. ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో 5 రకాల తోటకూరలు ఉన్నాయండి. ఇప్పుడు నేను 3 చూపించాను కదా, ఇది 4వది. చూడండి ఆకు మీద మచ్చలు అట్లా వస్తాయి. ఇది ఒక రకం ఆకుకూర అనమాట. ఇవి కూడా ఇది నేటివ్ వెరైటీ అనమాట, అంటే నాటు తోటకూరలో ఇది ఒక రకం. ఇది ఒక రకం అండి. ఇది చిలక తోటకూర అని అంటారండి, ఎందుకంటే వీటికి సీడ్స్ తొందరగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈరోజు కట్ చేయలేదనుకోండి, ఇంకో 2 డేస్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వేరే తోటకూరలో లాగా కాకుండా ఇవి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట పూత. ఇంకా నెక్స్ట్ గోంగూర అయితే ఎక్కువ లేదు, కానీ ఉన్నదైతే కోసుకుంటున్నానండి, హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కట్ చేసామనుకోండి మళ్ళీ గుబురుగా వస్తుందనే ఉద్దేశంతో నేను కట్ చేస్తున్నాను. ఇది ఒక టబ్లో ఎన్ని రకాలు వేసానో చూడండి. ఇది ఒక వంకాయ మొక్క పెట్టాను, ఒక చుక్కుడు మొక్క పెట్టాను, ఇంకా గోంగూర వేసాను, గ్రీన్ కాడల తీగ బచ్చలు కూడా అందులో ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక దాంట్లో గోంగూర రెండు విత్తనాలు వేసాను అనమాట. ఇంకా దాంట్లో కూడా అంతా తోటకూర పెరిగింది, అదంతా తీసేస్తున్నాను. ఆ గోంగూర మనకి మెయిన్ క్రాప్ కాబట్టి ఈ పక్కన ఉన్నాయన్నీ తీసేస్తున్నాను. ఇంకా దాంట్లో చెర్రీ టమాటా మొక్క కూడా పడొచ్చిందండి, దాన్ని కూడా సేవ్ చేయడానికే చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన తోటలో టమాటా మొక్కలు లేవు, మొత్తం తీసేసాను అనమాట. మొత్తం అయిపోయేదాకా నేను మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయలేదన్నమాట. వచ్చినట్టు పీకి అవతల పడేసాను అనమాట, ఎందుకంటే ఎక్కువైపోతున్నాయి చెర్రీ టమాటాస్ అని. కానీ ఇప్పుడు మొత్తానికి అసలు ఏం లేకుండా అయిపోయాయి. ఇప్పుడు మన ఫామ్లో వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో కూడా నేను డెవలప్ చేయలేదు, కానీ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ అవసరం పడుతుంది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వేయడం. ఇది ఉత్తరేణి మొక్క అండి. ఉత్తరేణి ఆకులు చూడండి ఎలా వస్తున్నాయి. ఇదే కాదండి, ఇది ఒక దాంట్లో వచ్చింది. ఇంకా నెక్స్ట్ 4-5 కుండీల్లో పడొచ్చిందండి. నేను ఆకు కోసం ఉంచుదాం అనుకుంటున్నా. ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉత్తరేణి మొక్క. చూడండి ఎంత ఆకుకూర కోసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక 4-5 దొండకాయలు వచ్చాయండి. ఇది పచ్చడి పనికి వస్తాయని తీస్తున్నాను, ఎందుకంటే క్రాప్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఏదో 4-5 అలా ఉన్నాయి కాబట్టి అవి మాత్రం తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ 3G కటింగ్ అని విన్నారండి. ఎందుకంటే ఈ వంకాయలో మనకి క్రాప్ ఎక్కువ, ఒకటే మొక్కకి ఎక్కువ మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ క్రాప్ కావాలంటే మనం కటింగ్ చేయాలండి. ఇప్పుడు 1 ఫీట్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఇంత వచ్చింది కదా, పైన టిప్ కట్ చేసామనుకోండి మళ్ళీ సైడ్ నుంచి 2 బ్రాంచెస్ వస్తాయి. ఇప్పుడు 1G అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ అంటే 1G అంటే జనరేషన్ అండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు నేను చూపిస్తాను 2G కట్టింగ్, తర్వాత 3G. అప్పుడు ఇంకా మనం స్టాప్ చేసామనుకోండి మనకు మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి మల్టిపుల్ వెజిటేబుల్స్ మన చేతికి వస్తాయి, అంటే ఎక్కువ వస్తాయి. క్రాప్ ఎక్కువ రావాలి అని అంటే 3G కటింగ్ కంపల్సరీ చేయాలి. ఇదేంటంటే టేబుల్ లెమన్ అండి. టేబుల్ లెమన్లో చూడండి బటర్ఫ్లై గుడ్డు పెట్టిందనమాట. అయితే మనం ఆకు తిని బతుకుతుంది అనమాట అది,
కానీ నేను ఇంక వదిలేసాను. పోనీలే మన తోటలో కూడా బటర్ఫ్లైస్ ఉండాలి కదా, తింటే ఆకే కదా అనేసి నేను వదిలేసాను. ఇంకా మనది మెయిన్ పెద్ద నిమ్మ మొక్క అండి ఇది. ఇది కూడా 4 years ప్లాంట్. 20 liters బకెట్లో ఉంది. దీనికి చూడండి, ఒక పక్క పూత, ఒక పక్క పిందె, ఒక పక్క కాయల స్టేజ్లో ఉన్నాయి. కానీ పండే స్టేజ్కి రాలేదని నేను అలానే చెట్టు మీద పండాలి చూడాలని చూస్తున్నాను. ఇది కొంచెం స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడు. ఇది పూర్తిగా పండాక తీద్దామనేసి చూస్తున్నాను. చూడండి ఎంత, ఇప్పుడు మనం ఇచ్చే ఏదైతే లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటాయో అవే వీటికి బలం. అంటే కుండి కొంచెం మట్టిలో పెంచుతాం కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఇది అలా కనిపిస్తుంది కానీ 15 కాయల దాకా ఉన్నాయి. మళ్ళీ పూత ఉంది, మళ్ళీ పిందెలు కూడా చాలా ఉన్నాయి. ఇంక ఇదండి ఈరోజు వీడియో. చూడండి ఎంత ఆకుకూర కోసుకున్నానో. ఇది నేను 3 daysకి ఒకసారి ఇంత హార్వెస్ట్ అయితే వస్తుంది. అయితే నేను ప్రతిసారి షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి. మరి ప్రతిసారి చూపిస్తే మళ్ళీ ఒకటే రకం బోర్ కొడుతుంది కదా అనేసి నేను వీక్లీ వన్సే లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఆకుకూరలకు సంబంధించి అయితే మన వెజిటేబుల్స్ అయితే ఫామ్ నుంచి హార్వెస్ట్ చేద్దామని నేను టెర్రస్ గార్డెన్లో ఓన్లీ ఆకుకూరలకే ప్రిఫరెన్స్ ఇచ్చాను. వీక్లీ 3 times అయితే మేము తింటున్నామండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.